హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరా. ఈ వీడియోకి ముందు వీడియోలో మా గార్డెన్లో ఎన్ని నిమ్మకాయలు కాచాయో మీరు చూసారు కదండి. ఎవరైనా ఆ వీడియో మిస్ అయితే నేను కింద లింక్ పెడతాను, చూడండి. ఇప్పుడు మేము ఈ నిమ్మకాయలన్నిటిని కోస్తున్నామండి. చాలా నిమ్మకాయలు కాచాయండి. ఇప్పుడు మేము ఆ నిమ్మకాయలన్నిటినీ కోసేస్తున్నాము. మేము ఇలా నిమ్మకాయలు కోస్తూ ఉంటాము. ఈలోపు మీరేం చేయాలి? ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. ముళ్ళులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. కాయలు కోయడం కొంచెం కష్టంగానే ఉంది. అందుకని ఈ కాయలు కోయడంలో మా డాడీ ఎక్కువ హెల్ప్ చేశారు. నేను లోపలకున్న కాయలను కోయకుండా బయటకు ఉన్న కాయలు మాత్రమే కోస్తున్నాను. ఇక్కడ పైన గట్టె ఎక్కి నేను మా డాడీ కోస్తున్న కాయలన్నిటిని మా అమ్మ అందుకుని పళ్ళెంలో వేస్తుంది. నిమ్మకాయలు అయితే చాలా కాచాయండి. మేము కోస్తూనే ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారని కాయ ఎంత పెద్ద కాయ ఉందో. ఇది నార్మల్ నిమ్మకాయ కాదటండి, గజ నిమ్మకాయట. మొత్తం మీద చెట్టుకున్న నిమ్మకాయలన్నీ కోసేసామండి. మొత్తం ఇన్ని కాయలు వచ్చాయి. ఇప్పుడు ఈ కాయలన్నిటిని నేను ఇంట్లోకి తీసుకువెళ్ళాక మీకు ఒక కాయ కోసి చూపిస్తానండి. స్మెల్ చూస్తున్నా నిమ్మకాయ స్మెల్లే వస్తుందండి. టేస్ట్ చేసినా పుల్ల పుల్లగా నిమ్మకాయలాగే ఉంది. మరి దీని సైజు నార్మల్ నిమ్మకాయ సైజులో లేకుండా పెద్ద సైజులో ఉంది కాబట్టి దీన్ని గజ నిమ్మకాయ అంటారట. ఈ నిమ్మకాయలతో మేము ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తామండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.